కట్టేసి సంపులో ముంచేశాడు. సో నిజంగా ఎంత దారుణము, ఎంత ఘోరమైనటువంటి అంశం ఒక్కసారి చూడండి. మామిడి తోటలో నష్టమొచ్చింది. అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు వేధింపులకు గురి చేయడం అని చెప్పి, ఇక వాళ్ళ భార్య పిల్లలనిద్దరిని కూడా సంపులో ముంచి చంపేసిండట. ఒకసారి నేను మళ్ళీ డీటెయిల్‌గా మీకు చెప్తా చూడండి. ఇటువంటి వార్తలొచ్చినప్పుడు నిజంగా ఇక అప్పుల బాధ మామిడి తోటలో నష్టమట. అప్పుల బాధ మామిడి తోటలో నష్టము. ఒకే ఫ్యామిలీలో నలుగురు బలి. ఇక భార్య పిల్లలను సంపులో ముంచి ఉరేసుకున్న బాధితుడు. ఫైనాన్సర్ల వేధింపులే కారణమని సెల్ఫీ వీడియో రికార్డు. వనపర్తి జిల్లాలోని సల్కెలాపురంలో విషాదం. ఇక అప్పులిచ్చిన వాళ్ళ టార్చర్ భరించలేక ఇంటి పెద్ద తీసుకున్న నిర్ణయం మొత్తం ఫ్యామిలీనే బలి తీసుకున్నది. మామిడి తోట గుత్తకు తీసుకున్న బాధితుడు, తోట యజమానులు, అప్పులిచ్చిన వారు డబ్బుల కోసం ఒత్తిడి పెంచడంతో భార్య, కూతురు, కొడుకును తోటలోని నీటి సంపులో ముంచి చంపేశాడు. తర్వాత తాను ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వనపర్తి జిల్లా కిల్లాగనపురం మండలం సల్కెలాపురంలో బుధవారం జరిగిన ఈ ఘటన విషాదం నింపింది. దేవరకద్ర మండలం డోకూరు గ్రామానికి చెందిన గంగల నరసింహులు 40 సంవత్సరాలు సల్కెలాపురం శివారులో మామిడి తోటను లీజుకు తీసుకున్నాడు. అక్కడే తన భార్య హేమలత 38 సంవత్సరాలు, కుమారుడు సాయి నిహాల్ 15 సంవత్సరాలు, కూతురు సాయితీశ్రీ 13 సంవత్సరాలతో కలిసి ఆయన నివాసం ఉంటున్నాడు. మామిడి తోటలో నష్టాలు రావడం, అప్పులిచ్చిన వారి వేధింపులు పెరగడంతో నరసింహులు మంగళవారం అర్ధరాత్రి దాటాక భార్య కూతురిని నీటి సంపులో ముంచి చంపాడు. కొడుకుకు ఈత వస్తుందని తెలిసి అతడి కాళ్ళు చేతులు కట్టేసి సంపులో ముంచేశాడు. సో ఇది పరిస్థితి. ఇంత దారుణంగా నిజంగా ఒకసారి దీన్ని ఇంకా డీటెయిల్ గా మనం చూసుకుందాం. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి అంశాలు తెరపైకి వస్తా ఉన్నాయి. మామిడి తోటలో నష్టాలు జరగడంతో చాలా మంది కూడా వాళ్ళు తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాలతోని కుటుంబానికి కుటుంబం ఇవాళ ఆగమాగం అవుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ ఆ మొదటగా వాళ్ళ ఎవరైతే భార్య పిల్ల ఉంటుందో వాళ్ళిద్దరిని కూడా ఆ ఆ నీటి సంపులో ముంచి చంపినటువంటి పరిస్థితి. తరువాత అంటే భార్య పిల్లలు ఇద్దరు కూడా చనిపోయిన తర్వాత మళ్ళీ ఏదైతే కొడుకు ఉంటాడో ఆ కొడుకుకి ఈత వస్తుందని తెలిసి, సో ఇక మనం కట్టేసిన తర్వాత కూడా వీడు ఎట్లయినా తేలుతాడు పైకి అని చెప్పి ముందే గ్రహించి ఆ అబ్బాయికి కూడా కాళ్ళు చేతులు రెండు కట్టేసి ఆయనని ఆ సంపులో వేసిండట. నిజంగా ఎంత దారుణము, ఎంత ఘోరమైనటువంటి అంశం ఇది. ఒకసారి డీటెయిల్ గా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి చూడండి ప్రజలారా. ఇగో అప్పుల బాధ మామిడి తోటలో నష్టము, ఒకే ఫ్యామిలీలో నలుగురు బలి. ఇక ఆ తర్వాత తాను ఊరేసుకొని చనిపోయాడు. సెల్ఫీ వీడియో రికార్డు చేసి మామిడి తోటలను గుత్తకు ఇచ్చిన యజమానులు, హోమ్ లోన్లు ఇచ్చిన వారి టార్చర్ భరించలేక భార్యా పిల్లలను చంపి తాను ఊరేసుకొని చనిపోయినట్టు నరసింహులు సెల్ఫీ వీడియో రికార్డు చేసి పెట్టాడు. గతంలో తీసుకున్న అప్పుకు సంబంధించి అసలు మిత్తి పూర్తిగా కట్టిన ద్వారాలకు చెందిన వడ్డీ వ్యాపారులు ఆస్తి పత్రాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. చూడండి, ఆయన తెచ్చినటువంటి అప్పులకు మిత్తి మొత్తం కట్టిండట. మీ బిత్తి మొత్తం కట్టిన తర్వాత కూడా ఏదైతే గతంలో తీసుకున్న అప్పుకు సంబంధించి అసలు మిత్తి పూర్తిగా కట్టిన ద్వారాలకు చెందిన వడ్డీ వ్యాపారులు ఆస్తి పత్రాలు ఇవ్వకపోవడంతో ఏదైతే ఆయన పూర్తిగా కూడా ఒక వీడియో రికార్డు చేసి తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక మామిడి తోటకు సంబంధించి లీజు డబ్బులు ఇచ్చిన తోట యజమానులు డబ్బులు ఇవ్వలేదని దుష్ప్రచారం చేశారని, తాను ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకుంటే ఐపీ పెట్టాడని బద్నం చేశారని వాపోయాడు. ఇక హోమ్ లోన్స్ బాధ భరించలేకపోతున్నాను, అప్పులు ఇచ్చిన వారు మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు, అప్పులు తీర్చేందుకు సమయం కావాలని లాయర్ను ఆశ్రయించడానికి వెళ్తే ఐపీ పెట్టడానికి వెళ్ళాడని నన్ను దూషిస్తున్నారు. నాకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదు. నా పిల్లల్ని, నా భార్యను చంపి నేను చనిపోతున్నాను. ఇప్పుడు అందరి కళ్ళు చల్లబడ్డాయా? మామిడి తోట ఓనర్లు శ్రీనివాసరావు, సాయి గణేష్ ని ఎప్పుడూ మోసం చేయలేదు. హోమ్ లోను ఇల్లు మనుషులను ఇబ్బందులకు గురి చేయొద్దు. అప్పు ఉన్నాడంటూ ఇంటి గోడపై రాయించి ఇంటిని సీజ్ చేశారు. ఇంట్లో ఉన్న వెండి, బంగారం, ఆభరణాలను తీసుకెళ్లారు. అప్పులు ఇచ్చిన వాళ్ళ
బాధను భరించలేకపోతున్నానంటూ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నర్సింహులు రాత్రి 1:30కు తన అక్క బావకు ఫోన్ చేసి పిల్లలను భార్యను చంపేసి తాను ఆత్మహత్య చేసుకున్నట్టు చెప్పాడు. వనపర్తి డీఎస్పీ గిరిబాబు సంఘటనా స్థలానికి సందర్శించాడు. ఇక నర్సింహులు 3, 4 ఏళ్లుగా 60 లక్షల వరకు అప్పు చేశాడని డీఎస్పీ చెప్పారు. యాక్సిడెంట్ లో కాలు విరిగితే ఆపరేషన్ చేయించుకున్నాడని, 2 ఏళ్లుగా మామిడి తోటలో గుత్తకు తీసుకున్న అప్పులు తీరలేదని, అప్పులిచ్చిన వారు డబ్బులు అడుగుతుండడంతో మనోవేదనకు గురై ఈ నిర్ణయం తీసుకున్నాడని అన్నారు. చూడండి, నిజంగా అప్పులు ఎవరికైనా ఉండడం అనేది సహజమే. ఎవరికైనా కూడా అప్పులు ఉంటాయి. ఖచ్చితంగా వాటిని కట్టుకుంటారు. కానీ ఇటువంటి డిసిషన్ తీసుకోవడం వల్ల ఇవాళ కుటుంబం అంతా కూడా ఆగమైనటువంటి పరిస్థితి. ఆ కుటుంబ పరిస్థితి మొత్తం కూడా అగమ్య గోచకరంగా మారింది. ఇవాళ ఏమీ తెలియనటువంటి పసి పిల్లలు, వాళ్ళ వయసు ఎంత అండి ఒకసారి చూడండి. ఆ పాపకు 13 సంవత్సరాలు, అబ్బాయికి 15 సంవత్సరాలు. చాలా చిన్న వయసు వాళ్ళిద్దరు. సో వాళ్ళిద్దరు కూడా ఇవాళ ఆహ్, ఈయన చేసినటువంటి అప్పు వల్ల, ఈయన చేసినటువంటి దాని వల్ల వాళ్ళిద్దరి ప్రాణాలు కూడా పోయినాయి. ఈయన చావడమే కాకుండా వాళ్ళ భార్య ప్రాణం తీసుకుంటూ, వాళ్ళ తల్లి ప్రాణం తీసుకుంటూ, దాంతో పాటుగా వాళ్ళ పిల్లల ప్రాణాలు తీసుకుంటూ, వాళ్ళ భార్య ప్రాణం తీసుకుంటూ. సో ఇది ఆహ్, నిజంగా చాలా చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఆయన అప్పులు కట్టినా కూడా ఎవరైతే అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో, లేదు లేదు నువ్వు కట్టలేదు, ఇంకా కట్టాలి అది ఇది అని చెప్పేసి ఆయనను తీవ్రంగా హింసించిరట. మొత్తం కూడా ఆవేదనకు గురైపోయి ఒక వీడియో తీసేసి, ఇక ఆ భార్య పిల్లని ఎవరైతే తన బిడ్డ ఉంటుందో ఆ బిడ్డని, వాళ్ళ పిల్లాన్ని ఇద్దరిని కూడా ఆ మామిడి తోటలో ఉన్నటువంటి ఒక నీళ్ళ సంపు ఉంటది కదా, ఆ సంపులో ముంచేసి చంపేసిండట. తర్వాత కొడుకుకు ఈత వస్తదని తెలిసి, ఇక సంపులో ఏసినా కూడా తేలుతాడు బయటికి, ఈత కొట్టుకుంటూ వచ్చేస్తాడని చెప్పి కొడుకుకు కాళ్ళు చేతులు మొత్తం కూడా కట్టేసి ఆ సంపులో పడేసిండట. తర్వాత అతను కూడా ఊరేసుకొని చనిపోయిండట. నిజంగా ఇంత ఆయన చేసినటువంటి ఒక నిర్ణయం 60 లక్షల అప్పు చేసిండట. 60 లక్షల అప్పు ఇవాళ ఆ కుటుంబాన్ని మొత్తం కూడా ఇక్కడ లేకుండా చేసింది. నెక్స్ట్ ఇక్కడ మరో వార్త. జిహెచ్ఎంసీలో 1,00,000 ఇందిరమ్మ ఇండ్లు త్వరలో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. మంత్రి పొంగులేటి. ఆడబిడ్డల పేరిట ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తాం. బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఇండ్లు కట్టకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను. నా సవాల్కు కేటీఆర్ సిద్ధమేనా? ఇందిరమ్మ ఇండ్లు కట్టిన ఊహల్లోనే ఓట్లు అడుగుతామని వెల్లడి. చూడండి, ఇందిరమ్మ ఇండ్లు కట్టినటువంటి ఊళ్ళలోనే ఓట్లు అడుగుతామని చెప్పి మంత్రి పొంగులేటి చెప్తున్నాడు. నిరుపేదల ఆత్మగౌరవానికి చిహ్నంగా బీఆర్ఎస్ ఇన్నర్ పరిధిలోని క్యూఆర్ ఏరియాలో జిహెచ్ఎంసీ పరిధి తొలి విడత కింద 1,00,000 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఈ ఇండ్లను లబ్ధిదారులపై ఒక్క పైసా భారం లేకుండా కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూముల్లో నిర్మించి ఆడబిడ్డల పేరిట ప్రభుత్వం ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుందని వెల్లడించారు. బుధవారం సెక్రటరియట్ లో మంత్రులు పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్, ఎమ్మెల్సీ రాజేందర్ తో కలిసి పొంగులేటి మీడియాతో మాట్లాడారు. మెగా హౌసింగ్ ప్రాజెక్టు కోసం ఇప్పటికే క్యూఆర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో 12 రోజుల వ్యవధిలోనే 39 నుంచి 40 ప్రభుత్వ స్థలాలను 1000 గజాల నుంచి 25 ఎకరాల వరకు అధికారులు గుర్తించారన్నారు. సో ఇక 1,00,000 ఇండ్లని హైదరాబాద్ లో ఇస్తారట. సో దీని ద్వారా కూడా దీన్ని మొత్తం కూడా త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారట. 24 నియోజకవర్గాల్లో కూడా ఇచ్చే ఒక కార్యక్రమం చేపడతారట. సో మరి దీన్ని ఇందులో 1,00,000 ఇందిరమ్మ ఇళ్ళని ఎవరికి ఇవ్వబోతారు? ఎందుకంటే ప్రభుత్వం ఇవాళ హైదరాబాద్ లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పేదవాళ్ళని తగ్గించాలి, పూరి గుడిసెలు లేకుండా చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో గరీబోళ్ళు అంటే కూడా ఉండకుండా మొత్తం కూడా మనం ఆదుకోవాలని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకుందట. అంటే ఇందిరమ్మ ఇళ్ళని మనము